అప్పుడు నన్ను వింధ్యవాసిని అని శ్లాఘిస్తారు. ఆ తర్వాత విప్రచిత్త వంశానికి చెందిన రాక్షసుల్ని నా దంతపంక్తితో చీల్చి చెండాడుతాను. అప్పుడు నన్ను రక్తదంతిక అని కీర్తిస్తారు. ఒకానొక సమయంలో 100 సంవత్సరాలు భూమిపై వర్షాలు పడక ప్రజలంతా విలపిస్తుంటే 100 కళ్ళతో వారిని చూసి అనుగ్రహిస్తాను. అప్పుడు నన్ను శతాక్షి అని కీర్తిస్తారు. ఆ సమయంలో నా శరీరమంతా అనేక రకాల ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ధరించి వారి ఆకలిని తీర్చి శాకంబరి అని పిలువబడతాను. దుర్గముడు అనే రాక్షసుడిని చంపి దుర్గగా లోకాలన్నింటినీ, వేదములను, యజ్ఞాలని కాపాడుతాను. అప్పుడు అందరూ నన్ను దుర్గామాత అని పూజిస్తారు. హిమాలయాల్లో ఉన్న మునులని రాక్షస బారి నుంచి రక్షించి భీమాదేవిగా ప్రసిద్ధికెక్కుతాను. కాళి, బ్రాహ్మి, భ్రామరి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఐంద్రి ఇలా ఎన్నో అనంతనామాలతో ప్రశంసింపబడతాను. ఈ విధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క ఈ దివ్యగాథని దుర్గా సప్తశతి స్తోత్రంగా, దేవీ మహత్యంగా, చండీపాఠంగా పిలువబడుతుంది. ఎవరైతే నిశ్చల మనస్సుతో నియమంతో అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో పారాయణ చేస్తారో వారికి పాపం కానీ, దారిద్ర్యం కానీ, వియోగం కానీ సంభవించవు. నా అనుగ్రహంతో సర్వ విపత్తుల నుంచి, వేదనల నుంచి విముక్తి పొంది ధనధాన్యాలతో, సకల సంపదలతో, సత్సంతానంతో, హాయిగా ఆనందంతో జీవిస్తారు. ఏ కోరిక లేక పారాయణ చేస్తే ఇహలోక సౌఖ్యంతో పాటు మోక్షం కూడా కలుగుతుంది అని 700 శ్లోకాలతో ఉన్న ఈ దుర్గా సప్తశతిని సుమేధస ముని రాజు సురధుడికి వైశ్యుడైన సమాధికి చెప్పి మీరు కూడా మట్టితో అమ్మవారి రూపాన్ని సింహవాహినిగా, అష్టభుజిగా పూజించండి అని చెప్తాడు. వారిద్దరూ అమ్మవారి ప్రతిమకు మేధాముని చెప్పినట్లు శ్రద్ధతో, భక్తితో దుర్గా సప్తశతితో అర్చన చేశారు. ఒకరోజు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఏమి మీ కోరికలు అనగా సురధుడు నా రాజ్యం నాకు కావాలి, నేను రాజభోగాలు అనుభవించాలి అంటాడు. అమ్మవారు అలాగే ఈ దేహంతో రాజ్యపాలన, భోగభాగ్యాలు అనుభవించి తర్వాతి జన్మలో సూర్యపుత్రుడిగా జన్మించి సూర్య సావర్ణి మనువుగా ప్రసిద్ధుడు అవుతావు అని వరమిస్తుంది. సమాధి అమ్మ నాకే కోరిక లేదమ్మా అనగా అతనికి ముక్తినిచ్చింది. ఇదండి దుర్గా సప్తశతి సారాంశం. ఇతని మన్వంతరంలో రామ, వ్యాస, గాలవ, దీప్తిమాన్, కృప, ఋష్యశృంగ, అశ్వత్థామ సప్తర్షులుగా ఉంటారు. సుతప, అమితాభ, ముఖ్యు అనే ప్రధాన దేవతలు ఉంటారు. వీరికి ఒక్కొక్క గణానికి 20 చొప్పున ముగ్గురికి కలిపి 60 గణాలు ఉంటాయి. ఈ మన్వంతరమంతా కశ్యప ప్రజాపతి సంతానమే అటు దేవతలుగాను, భూపరిపాలకులుగాను ఉంటారు. బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఉంటాడు. ఈ సావర్ణి మనువుకి విరజ, ఆర్వ, వీర, నిర్మోహ, సత్యవాక, కృతి, విష్ణు అనే కుమారులు ఉంటారు. వీరు తదనంతర కాలాల్లో భూమిని పరిపాలిస్తారు. ఇంతేనండి. ఇంకో మనువు కథతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.